హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం స్వజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము సప్తమ స్కందంలో 9వ అధ్యాయంలో మనం ఈరోజు 25వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. నా మాట వినపడుతుంది కదండి? వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కుత్రాసి శాశ్వతి సుఖ మృగతృష్ణీరూపా వేదం కలేవరామశేష రుజాం విరోహ నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవై సమయందు ప్రాపై. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము శాంతి మరి మాతో చదవండి. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? 25. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు ఎడారి ఎందలి ఎండమావుల వంటి భవిష్య సుఖమునే కోరుకొనును. కాని ఎడారిలో జలం ఎక్కడున్నది? అనగా ఈ భౌతిక జగత్తులో సుఖం ఎక్కడున్నది? ఈ దేహమునకు సంబంధించినంత వరకు దాని విలువ ఏమిటి? అది కేవలము పలు రోగ కారణమై అయి ఉన్నది.
నామమాత్ర తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, రాజనీతిజ్ఞులు ఈ విషయమును చక్కగా నెరిగినను అట్టి తాత్కాలికమగు సుఖమునే అభిలషింతురు. సుఖము దుర్లభమే అయినను ఇంద్రియ నిగ్రహము లేని కారణమున వారు భౌతిక జగత్తులోని నామమాత్ర సుఖము వెంట పరుగు తీయచు ఎన్నడును సరి అయిన నిర్ణయమునకు రాకుందురు. హరే కృష్ణ మాత ప్రభుజీ. మ్యూట్లో ఉన్నారు మాతాజీ, చదవండి శాంతకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భౌతిక సౌఖ్యం యొక్క స్వభావమును ఇది చక్కగా వివరింపగలదు. 25 మాతాజీ, ఆనంద నిలయాన్ని. సారీ ప్రభు. ఆనంద నిలయాన్ని నిర్మించుకున్నప్పటికీ దురదృష్టి యావత్తు అగ్ని ప్రమాదం జరిగి అంతా కాలి బూడిదైంది అని వివరించే ఒక బెంగాలీ గీతం ఉన్నది. భౌతిక సౌఖ్యం యొక్క స్వభావమును ఇది చక్కగా వివరించగలదు. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయినను ప్రతి ఒక్కడు ఏదో ఇష్టమైన దానిని వినుటకు లేదా ఆలోచించుటకే యత్నించును. కానీ దురదృష్టి యావత్తు ఆలోచనలన్నీను కాలక్రమమున నశించిపోగలవు. పలువురు రాజనీతిజ్ఞులు సామ్రాజ్యములు, సర్వాధికారము, ప్రపంచాధీనత వంటి ఎన్నో విషయాలను గూర్చి యోచించుండేది. కానీ కాలక్రమమున వారి యోచనలు, రాజ్యములు చివరకు వారే నశించిపోదు. ఇంద్రియ భోగం ద్వారా నామమాత్ర సుఖమును బడుటకు మనం ఎట్లు నియుక్తులమై ఉన్నామో ప్రహ్లాదుని వచనముల ద్వారా పూర్తిగా తెలుసుకొనవలసి ఉన్నది. నిరంతరము మనం యోచనలు గావించును. అవి నిరంతరం భంగపడుచుని ముందు కనుక అట్టి యోచనలు మనం నిలిపివేయవలను. అంతవరకేనా ప్రభుజీ? చదివండి ఇంకా. సరే. జలించుచున్న అగ్నిపై నెయ్యి పోయిచు ఆర్పలేనట్టుగా ఇంద్రియ భోగ వివేచనలను వృద్ధి కావించుతూ ఎవడును సంతుష్టుడు కాజాలడు. ఆ జలించుతున్న అగ్నియే భవమహాదావాగ్ని సంసార దావానమునటువంటి ఎటువంటి యత్నము లేకుండగానే దావానలము చెలరేగుచును. ఈ భౌతిక జగత్తులో మనము సుఖవంతులము కాగోరుము, కానీ అది అసాధ్యము. అట్టి కార్యము కేవలం కోరికల అగ్నిని ప్రచండముగా జలించున్నట్టు చేటియే కలదు. మాయామోహితులముగా ఆలోచనలచే, ప్రణాళికలచే మన కోరికలు ఎన్నడూ తీరబోవు. కనుక సర్వధర్మాను పరిత్వజ్యే మమేకం శరణము రుజన్నట్టి శ్రీకృష్ణ ఉపదేశమును తప్పక పాటించాలి. అప్పుడే మనం సుఖభాగము కాగలము. లేని సుఖం పేరిట దుఃఖ పరిస్థితుల్ని అనుభవించవలసి వచ్చును. ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నారు? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకు దొరికేటువంటి యొక్క సుఖం అనేటువంటిది ఏమిటి? చాలా చాలా తక్కువ ఉంటుంది. అది ఎంత అంటే కనుక అసలు లెక్క చెయ్యలేము, అంత తక్కువ అన్నమాట. లెక్క కూడా రాదనమాట, అంత తక్కువ అన్నమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఈ యొక్క భౌతిక జగత్తులో సుఖం అనేటువంటిది ఎలా ఉంటుంది? ఎడారిలో ఎండమావుల్లా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి, ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఈ రోజు నేను కష్టపడుతున్నాను, కానీ ఏంటి, రేపు నేను సుఖపడతాను. మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఈ రోజు నేను కష్టపడుతున్నాను, ఎల్లుండి నేను సుఖపడతాను అని చెప్పి ఆ విధంగా ప్రణాళికలు వేస్తూ ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సో ఆ సుఖపడేటువంటి రోజు ఎప్పుడు రాదు, కానీ వీడు మాత్రం ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటున్నాడు అనమాట. సో ఎంతో మంది అనమాట మనం చూసాం. సో మొన్న ఒక చోట ఏదో పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఒక అతను ఉన్నారనమాట. సో అతనికి 25 అపార్ట్మెంట్లు ఉన్నాయి, మొత్తం 25 ఉన్నాయి. ప్లేస్ నాకు గుర్తు రావట్లేదు. సో ఏమైంది, భూకంపం వచ్చింది. అవన్నీ కూడా ఏంటి, అతికిచ్చాడు ఆయన ఏదో ఒకటి ఉంచుకుని. భూకంపం వచ్చేసిన తర్వాత ఏంటి, మొత్తం అవన్నీ కూడా 25 అపార్ట్మెంట్లు అన్నీ కూడా పోయినాయి, కూలిపోయినాయి, కుప్పకూలిపోయినాయి. వాడు రోడ్డు మీద ఉన్నాడు. వాడు చెప్తున్నాడు అనమాట, నాకు 25 ఇళ్ళు ఉన్నాయి, కానీ నాకు ఈ రోజు ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు అని చెప్పి వాడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో అలాగే మనం కూడా చూసాం, ఎంతో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించుకున్నటువంటి రాజుల్ని చూసాము. గొప్ప గొప్ప చూసాం కదా చరిత్రలో. ఏదో ఆ రాజు గారు ఇంత సామ్రాజ్యం ఉంది, భారతదేశం అంతా పరిపాలించారు, ఈ సామ్రాజ్యం ఎంత ఉంది, ఇన్ని తరాలు పరిపాలించారు. సో ఇలాంటి బోల్డ్ ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ఏమైనా అవన్నీ కూడాను కాలక్రమంలో, కాలగర్భంలో అన్ని కూడా కలిసిపోయినాయి అన్నమాట. సో అలాగే మనం కూడా ఏంటంటే కనుక ఏవో రకరకాలైనటువంటి ప్లాన్లు వేస్తూ ఉంటాం.
అది సంపాదించాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్పేసి. సో కానీ ఏంటంటే కనుక మనకి అవి వస్తాయా రావా, నిలబడతాయా లేదా, లేకపోతే కనుక ఆ మన యొక్క శరీరమే అప్పటికి ఉంటుందా లేదా అనేటువంటిది ఏమీ కూడా గ్యారంటీ లేదు, శాశ్వతం కాదు. సో ఇవన్నీ కూడా మనం కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది ఎలా అంటే కనుక అగ్నిలో నెయ్యిని వేసి మనం అది ఆరిపోవాలి నెయ్యి అనుకుంటే కనుక ఆరిపోతుందా? ఆరిపోదు. అగ్ని బాగా ఎక్కువ వేసేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఆ నెయ్యి కొంచెం ఆ మంట తగ్గినట్టు అనిపిస్తుంది వెంటనే ఇమ్మీడియట్ గా. కానీ వెంటనే కొంచెం సేపటికి ఏమవుతుంది, ఇదివరకటి కంటే కూడా ఇంకా ఎక్కువగా అది ప్రజ్వరిల్లుతుంది అనమాట. సో అదే విధంగా మనం కోరికలు తీర్చేటువంటి పనిలో పడితే కనుక ఇలాగే ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అసలు సుఖం ఎక్కడుంది? భౌతిక ప్రపంచంలోనూ సుఖం అనేటువంటిది లేదు. ఎండమావుల కోసం మనం వెళ్తూ ఉన్నట్లు సుఖం కోసం మనం వెతుకుతూ ఉన్నాం, కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏమిటి? మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పేశారు. ఏం చెప్పేశారు? దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేసి చెప్పారు. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తి నోర్చున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతి. ఒక భౌతిక ప్రపంచంలో మనం కింద నుంచి పై దాకా, పై నుంచి కింద దాకా ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని కూడా ఏమిటి? ప్రతి చోట్ల కూడా దుఃఖాలే ఉన్నది. అందుకే దీన్ని ఏమన్నారు? దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పారు. కాబట్టి మనము ఎలా అయితే కనుక ఎడారిలోకి వెళ్ళి నీళ్లు కోసం మనం ప్రయత్నిస్తే కనుక దొరుకుతాయా? దొరకవు మనకి. సో అదే హిమాలయాల్లోకి వెళ్ళి నాకు వెచ్చగా ఉండాలి అనే ప్రదేశం వెతికితే కనుక మనకు దొరుకుతుందా? దొరకదు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో కూడా నేను సంతోషంగా ఉండాలి అని అంటే కనుక ఇక్కడ సంతోషం అనేటువంటిది దొరకదు. ఏదో దొరుకుతుంది, కొంచెం కొంచెం దొరుకుతుంది, బట్ అన్అడల్టరేటెడ్, ఎటువంటి కల్తీ లేనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషం మనకి ఇక్కడ దొరకదు అనమాట. సో కాబట్టి మనం ప్రణాళికలు వేయకుండా ఏం చేయాలని చెప్తున్నారు ప్రభుపాద గారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం నిజ. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి మనము శరణు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మనకి 26 నుంచి 29 శ్లోకాలకి మధ్యలో ఆ యొక్క దేవాది దేవుడి యొక్క కరుణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. సో 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సో మీరు చాలా దయతోటి నా యొక్క తల మీద మీ యొక్క చేతిని, అభయహస్తాన్ని ఉంచారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారో చూద్దాం. వాహం రజ ప్రభవ ఈసతమోదికేస్మిన్ జాతాసురేతరకులే క్వథావానుకంపా న బ్రాహ్మణో నతు భవస్య న వైరామాయ యన్మే పితా శిరసి పద్మకర ప్రసాద. శాంతి కృష్ణ మాతాజీ, మీరు అనువాదము ఆ తర్వాత మొదటి పారాగ్రాఫ్ అతనికి ఎట్టి సంబంధం లేదు వరకు చదవండి. తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ మీరు 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభు. దేవదేవ నారకీయమగు రజస్తమో కూడా భరితమైన అసుర కులమునకు అసుర కులమున బుద్ధినందున పుట్టినందున నా స్థానం ఎక్కడ? బ్రహ్మ రుద్రాదులకు లక్ష్మీదేవికి కూడా దుర్లభమైనది నిర్హేతుకమైన కరుణ ఎక్కడ? వారి శిరములపై ఏనాడు కరకమలము ఉంచని నీవు వానినిప్పుడు నా శిరమున ఉంచితివి. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదుల వారి భాష్యం. ప్రపాదకి జై. నృసింహదేవుని నిర్హేతుక కరుణనుగాంచి భక్త ప్రహ్లాదుడు అచ్చెరు అందెను. బ్రహ్మ రుద్రాదుల శిరములపై గాని లక్ష్మీదేవి శిరముపై గాని ఇంతకు మునిపెప్పుడును కరకమలము ఉంచని భగవానుడు ఇప్పుడు అసుర కులమున పుట్టినప్పటికీ తన శిరముపై కరము నుంచుట అతనికి ఆశ్చర్యము కలిగించెను. నిర్హేతుక కరుణకు అర్థం ఇదియే. భౌతిక జగత్తునందలి స్థానముతో పట్టింపు లేకుండా ఎవ్వరికైనాను భగవంతుని నిర్హేతుక కరుణ లభింపగలదు. భౌతిక స్థితి ఎట్టిదైనను ప్రతి ఒక్కడు భగవత్ సేవకు యోగ్యుడై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకం యందు ధ్రువపరపబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతయ్యతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును.
కృష్ణ భక్తిలో నిరంతరము నెలకొనినవాడు ఆధ్యాత్మిక జగత్తులో నిలిచిన వాడే అగును. భౌతిక గుణములతో సత్వరజస్తమో గుణములు అతనికి ఎట్టి సంబంధము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. భక్త ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వాడైనందున రజస్తమో గుణముల వలన పుట్టినట్టి దేహముతో అతనికి ఎట్టి సంబంధము లేదు. కామము లోభములే రజస్తమో గుణముల లక్షణములని శ్రీమద్ భాగవతమునందు వివరింపబడినది. అనగా తదా రజస్తమో భావ కామలోభ దయశ్చయే 1.2.19 నందు మహాభక్తుడైన ప్రహ్లాదుడు తన తండ్రి వలన సంప్రాప్తమైనట్టి దేహము రజస్తమో గుణ జన్యమని తలచెను. కానీ పూర్తిగా భగవత్ సేవలోనే నెలకొనినందున అతని దేహము ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు. విశుద్ధ వైష్ణవుని దేహము ప్రస్తుత జన్మలోనే ఆధ్యాత్మికముగా మారిపోవును. అగ్ని అంటించబడిన ఇనుము ఎర్రగా కాలిన పిదప ఇనుముగాక అగ్ని అయినట్లు భగవత్ సేవలో నెలకొనినట్టి భక్తుల నామమాత్ర భౌతిక దేహములు ఆధ్యాత్మిక జీవనమనడి అగ్నిలో నిరంతరము తప్తమై ఆధ్యాత్మికముగా మారిపోవును. వాటికి అనాత్మతో సంబంధమే ఉండదు. భక్త ప్రహ్లాదునికి లభించినట్టి విశేష కరుణ విశ్వజననియగు లక్ష్మీదేవికి కూడా లభించలేదని శ్రీల మధ్వాచార్యులు వ్యాఖ్యానించిరి. ఆమె నిత్య సహచారిణి అయినప్పటికీ భగవంతుడు తన భక్తుల వైపునకే ఎక్కువ మృగ్గు చూపి ఉండుట దానికి కారణము. భక్తి యోగం ఎంత ఉత్కృష్టమైనదనగా నీచ జన్ములు అర్పించినప్పటికీ భగవానుడు దానిని లక్ష్మీదేవి వసిగిన సేవ కన్నను విలువైనదిగా భావించి స్వీకరించును. ఉన్నత లోకములలో నెలకొనినట్టి బ్రహ్మేంద్రాది దేవతలు వేరు విధముకు చిత్తము కలవారైనందున కొన్ని మార్లు దానవులచే కలతకు గురియగుచుందురు. కాని భక్తుడు అధోలోకమున ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితి అందైనను భక్తియుత జీవనమునే గడుపుచుండును. పరతః స్వతః కర్మతః తనంతట తాను వర్తించినను ఇతరులచే ఉపదేశింపబడినను లేదా భౌతిక కర్మలను అనుసరించినను భక్తుడు జీవితం యొక్క ప్రతి దశ యందును ఆనందమును అనుభవించును. ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మతర్కము అను గ్రంథము నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. శ్రీ బ్రహ్మ బ్రాహ్మీ వీంద్రాది త్రికత స్త్రీ పురుష్టుతాః తదన్యే చక్రమాదేవ సదా ముక్తో స్మృతావపి హరిభక్తో చ తజ్ఞానే సుఖే చ నియమేన తు పరతః స్వతః కర్మతో వా న కథంచిత్ తదన్యథా. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. దండత్ ప్రణామం. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు చూసాం కదా మనము. సో ప్రహ్లాద్ మహారాజు దగ్గరికి వచ్చి ఆయనకి దండవత్ ప్రణామాలు ఎప్పుడైతే కనుక చేశారో ప్రహ్లాదుని లేవతీసి అతని యొక్క శిరస్సు పైన నరసింహ భగవానుడు తల ఇలాగ ఆయన చేయి పెట్టడం జరిగింది అన్నమాట, అభయహస్తం. సో అభయహస్తం పెట్టిన తర్వాత ఏమైపోయింది, మొత్తము ఆయనలో ఆ యొక్క కల్మషాలు ఏవైతే కనుక కొంచెం కొంచెం కల్మషాలు ఉన్నాయో ఆ కల్మషాలన్నీ కూడా మొత్తం పోయినాయి అన్నమాట. పోవటమే కాకుండా ఏమైపోయింది, ఆయనకి ఆ యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటి సిమ్టమ్స్ అన్నమాట, లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చేసినాయి అన్నమాట. సో అటువంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు యొక్క ప్రార్థనలన్నీ చేస్తున్నారు అనమాట. అంటే స్పిరిచువల్ ఎక్స్ప్రెసిలో ఆయన ప్రార్థనలన్నీ కూడా చేస్తున్నారు. అందుకే ఈ యొక్క ప్రార్థనలకి అంతటి ప్రాముఖ్యత అన్నమాట. సో ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారు అని అంటే కనుక ప్రహ్లాద్ మహారాజ్ ఏమని భావిస్తున్నారు, నేను అసుర కులంలో పుట్టినటువంటి వాడిని. సో ఈ యొక్క శరీరము నా యొక్క తండ్రి దగ్గర నుంచి సంప్రాప్తించినటువంటి శరీరం ఏమిటి, రజస్తమో గుణాలతోటి నిండి ఉంది. అటువంటి అసుర కులంలో పుట్టినటువంటి నా యొక్క స్థానం ఎక్కడా, అదే విధంగా గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి బ్రహ్మ రుద్రాదులు లక్ష్మీదేవి వీళ్ళందరి యొక్క స్థానం ఎక్కడా, నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడిని. అయినా సరే ఎప్పుడు లక్ష్మీదేవికి అదేవిధంగా బ్రహ్మరుద్రాదులకి ఎవరి తల మీద కూడా నరసింహ భగవానుడు చేయి పెట్టి ఉండలేదు. కానీ నా మీద ఆయన చేయి పెట్టారు, అసుర కులంలో పుట్టినటువంటి నా మీద ఆయన చేయి పెట్టారు. సో కాబట్టి ఈ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుని ఏమనుకుంటున్నారు, నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే కనుక మీ యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ, అంటే కనుక ఇంగ్లీష్ లో కాజ్లెస్ మెర్సీ, అంటే కనుక ఎటువంటి కారణము లేకుండా ఆయన యొక్క కరుణ చూపించారనమాట. సో
కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే కనుక భక్తి చేయడానికి భగవంతుడి యొక్క కరుణ లేదా కృపని పొందడానికి మనం ఉన్నటువంటి స్థితి ఎంత మాత్రము కూడా ముఖ్యము కాదు. సో మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, స్త్రీయో వైశ్య తదా శూద్ర ఏతి యాంపి పరాంగతి అని చెప్తారు. అక్కడ ఏం చెప్తారు? స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనా సరే యొక్క భక్తియుత సేవలో నెలకొంటే కనుక వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి వాళ్ళు చేరుకుంటారు. ఇంకా స్త్రీలు వైశ్యులు శూద్రుల గురించి చెప్తే కనుక ఇంకా బ్రాహ్మణులు క్షత్రియులు అదే విధంగా యోగులు భక్తులు వీళ్ళ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా ఓ అర్జున అని చెప్తారనమాట. సో అంటే ఈ యొక్క భక్తి చేయడానికి ఎవరికి కూడా భక్తి అనేటువంటిది ఎవరి సొత్తు కాదు. ఏ కులంలో పుట్టాము, మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎక్కడ పుట్టినా సరే మనం చూసాం ఎంతో మంది అన్నమాట తక్కువ కులంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా స్వామి ఉద్ధరించారు. సో ఇప్పుడే మనకి జగన్నాథ్ పాస్ టైం అవుతుంది. సాలబేగ గురించి మనం చెప్పుకున్నాం. ఆయన ఏంటి బై బర్త్ అయినా ఒక మహమ్మదీయుడే. అయినా సరే జగన్నాథుడు ఏం చేశారు, ఎంత కరుణ చూపించారు, ఆయనకున్న గాయాలన్నీ కూడా మాన్పించారు. సో ఆయన రావడం లేట్ అవుతుంది బృందావనం నుంచి, ఆయన జబ్బు పడిపోయారు అని చెప్పేసి ఏం చేశారు, తిరిగి రిటర్న్ రథయాత్ర ఈ రోజు జరుగుతుంది. బహుదా రథయాత్రలో ఏం చేశారు, ఆయన సాలబేగ వచ్చే వరకు కూడా రథాన్ని ఆపేశారు, కదలలేదు రథం. ఎప్పుడైతే కనుక ఆయన సాలబేగ వచ్చి ఆయన దర్శనం అంతా చేసుకున్నారో అప్పుడే మళ్ళీ రథం కదిలింది. ఆయన కోసం రథం ఆగిపోయింది, కదలలేదు ఎంత ప్రయత్నించినా సరే. సో అదే విధంగా ఎంతో మంది భక్తులు అన్నమాట, తక్కువ కులము ఎక్కువ కులము అనేటువంటిది ఏమీ ఉండదు. సో వెంకటేశ్వర స్వామి కూడాను ఆ కుమ్మరివాడు ఇచ్చినటువంటి పువ్వులు ఏవైతే కనుక సమర్పించాడో ఆ పువ్వులనైనా బంగారపు పువ్వులు, తొండమాన్ చక్రవర్తి ఇచ్చినటువంటి బంగారు పువ్వుల కంటే కూడా చాలా అత్యుత్తమైనటువంటివి అని భావించి ఆ పువ్వులను ఆయన స్వీకరించారు. ఆ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ పగిలిపోయినటువంటి కుండ పెంకు ముక్కలో ఆ పెరుగన్నం ఏదో పెడితే కనుక చాలా సంతృప్తిగా తీసుకుని తిన్నాడు ఆయన. కుచేలుడు ఇచ్చినటువంటి ఆ ఏవైతే కనుక ఆ యొక్క అటుకులు, అది కూడా పాచిపోయినటువంటి అటుకులు ఉంటే కనుక వాటిని కూడా చాలా ఆనందంగా ఆయన స్వీకరించాడు ఆయన. సో ఉడిపి కృష్ణ ఆయన ఏం చేశారు, ఆ గొర్రెలు కాసుకునేటువంటి వాడు ఆయన. సో ఆయన కోసం ఏం చేశాడు, మొత్తం వెనక్కి తిరిగి ఆయనకి దర్శనం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆయనకి టెంపుల్ నే 2 గోడలు పగలగొట్టేసి ఆయన ఉన్నటువంటి అర్చామూర్తి విగ్రహాన్ని వెనక్కి తిరిగిపోయి ఆయనకి దర్శనం ఇచ్చారు ఆయన కోసం. సో అలాగా ఆయనకి ఏ కులంలో పుట్టారు, తక్కువ వాళ్ళ ఎక్కువ వాళ్ళ అనేటువంటి ఇవన్నీ కూడా తారతమ్యాలన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా. సో ఆయనకి స్త్రీలైనా పురుషులైనా శూద్రులైనా ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా ఉన్నతమైనటువంటి వాళ్ళ తక్కువ వాళ్ళ అనేటువంటి తారతమ్యాలు ఏవి కూడా ఉండవు ఆయనకి. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తున్నారనమాట. నేను అసురు కులంలో పుట్టాను, అదే విధంగా నా యొక్క శరీరం అంతా కూడా రజస్తమ గుణాలతో నిండిపోయింది, అయినా సరే ఎవరి మీద కూడా చూపించినటువంటి కరుణ నా మీద చూపించారు, లక్ష్మీదేవి మీద కూడా చూపించలేదు అటువంటి కరుణ, నా మీద చూపించారు అని చెప్పేసి ఈయన చెప్తూ ఉన్నారనమాట స్వామి యొక్క గొప్పతనాన్ని గురించి. సో ఇక్కడ మళ్ళీ శ్లోకంలో ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరైతే కనుక అకుంఠితంగా పరిపూర్ణమైనటువంటి భక్తియుత సేవలో నిమగ్నం అయితే కనుక ఏమవుతుంది, వాళ్ళు ప్రకృతి త్రిగుణాలను దాటి బ్రహ్మభూత స్థాయికి వాళ్ళు చేరుకుంటారు అని చెప్తున్నారు. సో మనము ఎక్కడ పుట్టాము, ఏ విధంగా పుట్టాము, సో ఏ కులంలో పుట్టాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఇప్పుడు కనుక మనము చాలా భక్తి శ్రద్ధగా చేస్తే కనుక ఏమవుతుంది, మనకి యొక్క శ్రవణం కీర్తనం. సో మనం చెప్పుకున్న ముందు శ్రీమద్ భాగవతంలో 2వ అధ్యాయం అన్నమాట. ఆ శ్లోకాలన్నీ కూడా ఏంటి, అద్భుతాలు అవన్నీ కూడా. సో భక్తియుత సేవ అని వస్తుంది అన్నమాట. సో అందులోనే తదా రజస్తమో భావ కామకోపాదయాశ్చయే. సో ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక భక్తియుత సేవలో నెలకొంటుంది కనుక ఏమవుతుంది, ఈ యొక్క రజస్తమో భావాలన్నీ కూడా పోయి అదే విధంగా కామము లోభము అటువంటి వాటిలన్నిటి నుంచి కూడా బయటపడతారు అని చెప్తున్నారు అనమాట. సో వైష్ణవుల యొక్క దేహం ఎలా తయారవుతుంది అని అంటే కనుక మెల్లమెల్లగా ఏమైపోతుంది, స్పిరిచువల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎలా అంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక ప్రభుపాద్ గారి యొక్క ఎగ్జాంపుల్ చెప్తారు ఎక్కువగా అనమాట. ఇనుము ఎలా అయితే కనుక ఎక్కువగా మనము మంటలో పెట్టి ఉంచితే కనుక ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఆ యొక్క ఇనుము కూడా ఆ మంటలాగే అది కూడా తయారైపోతుంది అనమాట. ఇనుము కూడా మంటలాగే తయారైపోతుంది అనమాట. సో మనకు ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఒక మ్యాగ్నెట్ తీసుకుని ఒక ఇనుపు మొక్క మీద మనం రాసాం అనుకోండి ఇలాగా కంటిన్యూస్ గా,
ఏమైపోతుంది, కొంతసేపటికి అది రాస్తే రాస్తే ఆ ఇనుప ముక్క కూడా మ్యాగ్నెట్ లాగే అది కూడా పనిచేస్తుంది, మిగతా అన్నిటిని కూడా ఆకర్షించడం మొదలు పెడుతుంది అది కూడా. సో అలాగే భక్తులు కూడా వాళ్ళ యొక్క శరీరం భౌతికమైనటువంటి శరీరం అయినా సరే ఈ యొక్క భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఎలా అయితే కనుక మనం ఫోన్ లో బ్యాటరీ పెడితే కనుక ఎలా అయితే కనుక ఎక్కుతుంది కదా ఛార్జింగ్, సో అలాగే ఏమవుతుంది, భక్తుల యొక్క శరీరాలు కూడా మెల్లగా అవి స్పిరిచువల్ ఆధ్యాత్మికాలు అయిపోతాయి అన్నమాట పూర్తిగా. సో అదే విధంగా ప్రహ్లాద్ మహారాజ్ యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికం అయిపోయింది. ఇంకెప్పుడైతే కనుక నరసింహ భగవానుడు ఆయన మీద చేయి పెట్టారో మొత్తం అయిపోయింది. ఏ మాత్రం కొంచెం ఛార్జింగ్ 100% కి 99 కి కొంచెం ఏదైతే గ్యాప్ ఉందో అది కూడా మొత్తం అయిపోయి ఫుల్ గా 100% ఆయన ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో ఇటువంటి కరుణ ఎవరికి కూడా దొరకలేదు. అసుర కులంలో పుట్టినటువంటి నా మీద నరసింహ భగవానుడు చూపించారు. ఈవెన్ ధ్రువ మహారాజ్ కూడా తల మీద కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ కూడా ఏం చేశారు, ఆయన శంఖంతో టచ్ చేశారు, ఆయన డైరెక్ట్ గా చేయి పెట్టలేదు, శంఖంతో ఇలా టచ్ చేశారో అప్పుడు ఏమైంది, ధ్రువ మహారాజ్కి మొత్తం ఆ యొక్క వేదాల యొక్క జ్ఞానం సారాంశం ఏవైతే ఉందో అవన్నీ కూడా ఆయనకు వచ్చేసింది. సో ఆయన మీద కూడా శంఖంతో టచ్ చేశారు కానీ డైరెక్ట్ గా చేయి పెట్టలేదు. కానీ ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ మీద చూస్తే కనుక ఆయన డైరెక్ట్ గా చేయి పెట్టారనమాట, ఎవరి మీద కూడా ఆ విధంగా చేయలేదన్నమాట ఆయన. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో భక్తి చేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే కనుక ఒకటి శ్రద్ధ, రెండవది ఏంటంటే కనుక నిష్ఠ. ఈ రెండు కావాలి తప్పితే కనుక మనం ఎక్కడున్నాము ఏ స్థాయిలో ఉన్నాము అనేటువంటిది అసలు ముఖ్యం కానే కాదనమాట. సో ఆ తర్వాత మళ్ళీ 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక, మీరు మీ యొక్క భక్తులతోటి ప్రతిస్పందిస్తారు, మీకు ఎవరి పట్ల కూడా పక్షపాతం అనేటువంటిది లేదు అనేటువంటిది చెప్తున్నారు. సో అదేంటో చూద్దాం. నైషా పరావరామతిర్భవతో ననుస్యా జంతోర్యథాత్మ సుహృదో గతతస్తదాపి సంసేవయా సురతోరివతే ప్రసాద సేవానురూపముదయో న పరావరత్వం. శిష్కళ మాతజీ మీరు చదవగలరండి? ఉందా మీ దగ్గర బుక్? ఎన్నోది ప్రభుజీ? 412 పేజ్ మాచిది, 11, 12. 29 అట్లా పంపించారు, 30, 31 అది కదా? 27వ శ్లోకంలో ఉన్నాం ఇప్పుడు. 27 శ్లోకం చదవగలను. 27 కూడా ఉంటుంది చూడండి మాతాజీ. హరే కృష్ణ. ఉంది 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 ఉంది. ఓకే, మీరు 27వ శ్లోకంలోను అనువాదము ఆ తర్వాత మొదటి పారాగ్రాఫ్ చదవండి భాష్యంలో. సో రాధమ్మ మాతజీ మీరు యాంతిదేవ వ్రతాదేవ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ. స్వామి, సాధారణ జీవుని వలె గాక నీవు శత్రుమిత్రులకు అనుకూల ప్రతికూలరకు వేదమును చూపవు. ఉచ్చ నీచమను భావమే నీ యందు లేదు. నన్ను కోరికను అనుసరించి ఫలమునిచ్చుచు ఉచ్చ నీచ భేదము చూపని కల్పవృక్షం వలె నీవు మనుజుడు అనర్చిన సేవను అనుసరించి వరముల నిత్తు. భాష్యం. ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.11 యందు స్పష్టంగా పలికి ఉన్నాడు. జీవేరా స్వరూప కృష్ణేరా నిత్యదాస అని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లు ప్రతి జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడే. చేసిన సేవను బట్టి జీవుడు కృష్ణానుగ్రహమును పడేయుచుండును. ఇతడు నాకు సన్నిహితుడు, అతడు నాకు నచ్చడు అనేది భేదభావం ఆ దేవదేవుని ఎందు గోచరించదు. తనకు శరణు జొచ్చు మనియే ఎల్లరకు అతడు ఉపదేశించడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వద. భగవంతునితో జీవునికి గల సంబంధము అతని శరణాగతి మరియు అతడు అనర్చిన భగవత్ సేవను బట్టి ఉండును. కనుక విశ్వమందలి జీవుల ఉచ్చ నీచ స్థానములు ఆ జీవుల చేతనే ఎంచుకొనబడిన.
జీవుడు తనకు భగవంతుడు ఏదో ఒసగవలనని కోరినచో తన కోరికను అనుసరించి వరములను బడై ఉన్నత లోక ప్రాప్తిని కోరినచో వాంఛితముకు ఉన్నత లోకములను బడై ధరణిపై సూకరముగా ఉండగోరినచో ఆ కోరిక కూడా తీర్చుకోవాలి. అనగా జీవుని స్థితి అతని కోరికల చేతనే నిర్ణయించబడు. మన ఉచ్చ నీచ స్థితులకు భగవంతుడు ఎన్నడూను బాధ్యుడు కాదు. ఈ విధంగా భగవద్గీత 9.2 యందు శ్రీకృష్ణ భగవాన్ నుంచే మరింత స్పష్టంగా ఇట్లు వివరింపబడ్డాయి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజి నోపి మాం. కొందరు స్వర్గలోకమును పొందగోరుదురు, కొందరు పితృలోకమును చేరగోరుదురు, మరికొందరు ధరణిపైననే నిలువ వాంఛించురు. కానీ ఎవడేని భగవద్ధామమును చేరుటయందు అభిరుచిని కలిగి ఉన్నచో తత్కార్యమును అతడు సాధించగలడు. భక్తుడు తన కోరికను అనుసరించి భగవత్ కరుణచే ఫలమును పొందుచుండును. ఇతడు నాకు అనుకూలుడు, అతడు ప్రతికూలుడు అని తలచుచు మాత్రం భగవంతుడు ఎన్నడూను భేదభావమును చూపుడు. పైగా అతడు ఎల్లరి కోరికలను తీర్చును. కనుకనే భాగవతం 2.3.10 ఇట్లు ఉపదేశించుతున్నది. అకామక సర్వకామోన మోక్షకామ ఉదారధి త్రివేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఎటువంటి కోరిక లేనప్పటికీ భక్తుల స్థితి అటువంటిదే. కర్మఫలములను కోరినప్పటికీ లేదా మోక్షవాంఛ కలిగినప్పటికీ మనుజుడు కృష్ణ భక్తిగా పరిణమించినట్టు పూర్ణత్వ సిద్ధి కొరకు దేవదేవునే అన్ని విధములా అర్చింపవలను. భక్తుడైనను కర్మిష్ఠుడైనను జ్ఞాని అయినను భగవత్ సేవలో పూర్తిగా నెలకొనినచో స్వీయ స్థితిని అనుసరించి కోరినదల్లా పొందగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? స్వామి యొక్క ఎటువంటి పక్షపాతం అనేటువంటిది ఉండదు. ఆయన అందరితో కూడా ఆయన ప్రతిస్పందిస్తారు. ఎలా ప్రతిస్పందిస్తారో మనకి భగవద్గీతలో శ్లోకం ఉంది. ఏ ధామాం ప్రపంచంతే తాంస్త దైవం భజామ్యహం. సో ఎవరు నాతో ఏ విధంగా ప్రతిస్పందిస్తారో అలాగే నేను ప్రపోర్షనేట్ గా ప్రతిస్పందిస్తాను. ఎవరైనా నాతోటి కొంచెం ప్రేమగా ఉంటే కనుక నేను వాళ్ళతో అంతే ప్రేమగా ఉంటాను. ఎవరైనా సరే నేనంటే కనుక ఇంక పడి చచ్చిపోతున్నారు అనుకోండి, నేను కూడా వాళ్ళంటే అదే విధంగా ఆ స్థాయిలోనే నేను ఉంటాను. సో వాళ్ళు ఏ విధంగా ఉంటారో నేను కూడా వాళ్ళతోటి సమానంగానే నేను ప్రతిస్పందిస్తాను అనేటువంటిది మనకి ఒక ఏ అధామం ప్రపంచంలో చెప్పడం జరిగింది అనమాట. సో ఆయనకి ఎప్పుడుకి కూడాను యొక్క పక్షపాతం అనేటువంటిది ఉండదు అనమాట. సో చాలా మంది అంటూ ఉంటారు ఆయన పక్షపాతి అని చెప్పి అంటూ ఉంటారు. సో భగవద్గీతలో అది ఆయన కూడా మళ్ళీ ఇంకో శ్లోకంలో చెప్పారు. ఆయన 9వ అధ్యాయం 29వ శ్లోకంలో సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. మొత్తం జీవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా నేను సమానంగా ఉంటాను. ఎవరు నాకు శత్రువు కాదు. సో ఎవరి పట్ల కూడా నాకు ఎటువంటి పక్షపాతము కూడా లేదు. కానీ ఎవరైతే కనుక నాకు భక్తి చేస్తూ ఉంటారో, ప్రేమతో నాకు భక్తి చేస్తూ ఉంటారో, ఏమని చెప్తున్నారు ఆయన? నేను వాళ్ళలో ఉంటాను, వాళ్ళు నాలో ఉంటారు అని చెప్తున్నారు. సో నేను వాళ్ళలో ఉంటాను. సో అంటే వాళ్ళ యొక్క హృదయాల్లో నేను తిష్ట వేసుకుని కూర్చుంటాను. సో ఆ విషయం కూడా మనకి చెప్పారు కదా, చతుశ్లోకి భగవద్గీతలో చెప్పారు కదా మనకి. అహం అజ్ఞాన జంతమః నాశయామ్యాత్మ భావస్తు జ్ఞాన దీపేన భాస్వత. సో నేను ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క హృదయాల్లో నిరంతరము నన్నే తలుచుకునేటువంటి భక్తుల యొక్క హృదయాల్లో నేను తిష్టి వేసుకుని కూర్చుని వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని నేను జ్ఞానం అనేటువంటి దీపంతో నేను తొలగిస్తాను అని చెప్పి స్వామి మనకు చెప్పారు. సో అదేవిధంగా స్వామి వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్నారు. మళ్ళీ స్వామి కూడా భక్తుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు కూడా నాలో ఉన్నారు అని చెప్పి స్వామి చెప్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే కనుక స్వామికి ఎవరి పట్ల కూడా పక్షపాతం అనేటువంటిది ఉండదు. అందరితో కూడా సమానంగానే ఉంటారు. కానీ భక్తులంటే మాత్రము ఏమిటి, ఆయనకి స్పెషల్ కేర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట.
ఎలా అంటే కనుక ఆయన అందరికీ కూడా మొత్తము వీడు నాకు పూజ చేయట్లేదు కాబట్టి వీడికి నేను నీళ్ళు ఇవ్వను, వీడికి పూజ చేయట్లేదు కాబట్టి వీడికి ఆహారం ఇవ్వను. సో అని చెప్పేసి స్వామికి ఏముండదు, అందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఆయన ఇస్తున్నారు. గాలి, నీరు, ఆహారము, ఆయనకి పూజ చేసినా సేవించినా సేవించకపోయినా సరే అవన్నీ కూడా ఇస్తున్నారు ఆయన. సో అవి వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళకి ఎలా రావాలో ఏంటో అవన్నీ కూడా అవి ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ గా ప్రొవైడ్ చేయడు. సో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారైనా మాయ ద్వారా వాళ్ళ యొక్క కర్మ సైకిల్ ని బట్టి వాళ్ళకి ఏమేమి రావాలి ఏమేమి రాకూడదు అని చెప్పి వాళ్ళకి ఏమేమి దాన్ని బట్టి ఆటోమేటిక్ గా అవన్నీ కూడా ఆయన యొక్క శక్తుల ద్వారా, బహిరంగ శక్తి ద్వారా ఆయన అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే కనుక భక్తులు ఉంటారో ఆయనకి ఏం చేస్తాడు, ఆయన డైరెక్ట్ గా ఆయనే చూసుకుంటాడు మొత్తం. సో అది తేడా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆయన ఏం చెప్తున్నారు, ఆయనకి ఎటువంటి ఉచ్చ నీచాలు అనేటువంటి భేదభావం ఏది ఉండదు. ఎవరైతే కనుక ఏదైతే కనుక కోరుకుంటున్నారో వాళ్ళకి కర్మానుసారము వాటికి అన్ని కూడా ఆయన అందరికి కూడా ఇస్తారనమాట. సో మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్తారనమాట. ఒక ఉపనిషత్తులో ఈ విధంగా వస్తుంది. సో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే కనుక ఎంతో మంది జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరికలను కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఒక్కడే ఎవరు, ఆయన పరమాత్మ. మిగతా జీవులందరూ కూడా ఎవరు, జీవాత్మ అని చెప్పేసి మనకి ఒక ఉపనిషత్తులో చెప్పడం జరిగింది అనమాట. సో ఇక యాంతిదేవ వ్రతాదేవ శ్లోకంలో కూడా మనం ఏదైతే కనుక కోరుకుంటామో, నేను ఇంద్రలోకం వెళ్ళాలి అని అంటే కనుక మనం ఆ విధంగా కర్మ చేస్తే ఆయన అది శాంక్షన్ చేస్తారు. సో ఫలానా దేవతా లోకానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని అంటే కనుక అక్కడికి కూడా ఆయన శాంక్షన్ చేస్తాడు. సో నేను భూత ప్రేతాలని పూజిస్తాను, అక్కడికి వెళ్ళాలి అంటే కనుక ఓకే శాంక్షన్, అక్కడ కూడా వెళ్ళరా అని చెప్పి ఆయన పంపిస్తారు. కానీ ఎవరైతే కనుక నన్ను పూజిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఏమవుతారు, నాతోనే ఉంటారు అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, కర్మ సర్వకామోవా శ్లోకంలో చెప్పినట్లు మనకి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా, నేను కర్మి అయినా జ్ఞాని అయినా యోగి అయినా భక్తి అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా, కోరికలు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా సరే ఏం చేయాలి, యజేత పురుషం పరం తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి మనము పొందాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఆయన యొక్క కోరికని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఆయన కోరిక, నాకు ఆస్తులు కావాలి, లేకపోతే మా నాన్నగారు వదిలేశారు కదా సింహాసనం, మీరు కూర్చున్నారు కదా అది నాకు ఇవ్వండి, మిగతా వాళ్ళందరినీ కూడా మా నాన్నగారు చేసినట్టు చేయను కానీ నాకు కంట్రోల్ మాత్రం కావాలి, అందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ నాకు ఆ కంట్రోల్ అయితే కావాలని ఆయన ఏం అడగట్లేదు. సో ఆయన వేరేది అడుగుతున్నారు. అదేంటో మనము 28వ శ్లోకంలో చూద్దాం. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామమనుయ ప్రపత్ ప్రసంగాత్ కృత్వాత్మసాత్ సురర్షిణా భగవాన్ గృహీత సోహం కదం నివృసుచే తవ భృత్య సేవా. శ్లోకం ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు చదవండి యొక్క శ్లోకము, ఆ తర్వాత అనువాదం కూడా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దేవ, ఒక్కొక్కటిగా విషయవాంఛలతో సాంగత్యం వలన జనసామాన్యం అనుసరించుచు నేను సర్పములతో నిండిన అంధకూపమున క్రమముగా పడుతున్న సమయమున నీ నిత్యదాసుడగు నారదముని నన్ను శిష్యునిగా స్వీకరించి దివ్యస్థితిని బడయుకెట్లో ఉపదేశించను. కనుక అతనిని సేవించుటయే నా ప్రథమ కర్తవ్యము. ఆ మహాభావుని సేవను నేనెట్లు విడవగలను? భాష్యము. రాబో శ్లోకములలో కాంచనున్నట్లు నృసింహ భగవానుడు ప్రహ్లాదునికి కోరదగిన వరములనన్నింటినీ వసగోరినప్పటికీ అతడు వాటిని నిరాకరించను. పైగా నారదముని సేవలో తనను నిలుపుమని అతడు భగవంతుని అడిగాను. విశుద్ధ భక్తిని లక్షణమే ఇది. శిష్యుడు మొట్టమొదట గురుదేవుని సేవించవలను, గురువును విడిచి భగవంతుని సేవించవలనని అతడెన్నడూనూ కోరరాదు. ఆ విధముగా తలుచుట వైష్ణవ సిద్ధాంతమే కాదు. ఈ విషయమున సర్వోత్తమదాస ఠాకూరులు ఇట్లు పలికిరి. తాందేర చరణ సేవి భక్త సనేవాత జనమే జనమే హయేయి అభిలాష
నేరుగా భగవంతుని సేవించవలెనని ఎవ్వడినూ ఉవ్విళ్ళూరరాదు. మనుజుడు కృష్ణదాసునికి దాసాను దాసుడు. గోపీ భర్తు పదకమల యోద్ధ సదాసాను దాస కావలనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించింది. భగవంతుని చెంతకు చేరడి లేదా ఆశ్రయించడి విధానం అదియే. మొట్టమొదట గురుదేవుని సేవించి ఆయన కరుణ ద్వారా భగవత్ సేవలో నెలకొనవలెను. రూప గోస్వామికి ఉపదేశము కావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ అని పలికిరి. మనుజుడు భక్తిలతా బీజమును గురు కరుణతోనూ పిదప కృష్ణానుగ్రహముతోనూ పొందగలడు. ఇదే విజయ రహస్యము. మనుజుడు మొదట గురుదేవుని ప్రసన్నని చేయుటకు యత్నించి పిదప శ్రీకృష్ణుని ప్రసన్నని చేయుటకు యత్నించవలెను. ఈ విషయమున విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు కూడా యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాద అని పలికిరి. ఏదో మానసిక కల్పనము ద్వారా భగవంతుని ప్రసన్నుని చేయుటకు ఎవ్వరునూ యత్నించరాదు. మొదట మనుజుడు గురుదేవుని సేవించుటకు సంసిద్ధుడు కావలెను. ఆ కార్యమును అతడు యోగ్యుడైనప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవా స్థితి అప్రయత్నముగానే సిద్ధించగలదు. కనుకనే ప్రహ్లాదుడు నారదముని సేవలో నిలువ కోరెను. నేరుగా భగవత్ సేవలో నిలవవలెనని అతడెన్నడూను వాంఛింపలేదు. అదియే సరి అయిన నిర్ణయం. కనుకనే అతడు సోహం కథంను విసృజే తవ భృత్య సేవాం, నేనిప్పుడు ముఖాముఖి గాంచున్నట్లుగా నన్ను అనుగ్రహించిన నా గురుదేవుని సేవను నేనెట్లు విడవగలను అని పలికెను. తన గురుదేవుడకు నారదముని యొక్క సేవను తాను కొనసాగించినట్లు చేయుమని ప్రహ్లాదుడు నృసింహదేవుని ప్రార్థించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చూడండి, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఏం కోరుకుంటున్నారు? తన గురువు గారైనటువంటి నారదముని యొక్క సేవను నాకు ప్రసాదించండి అని కోరుకుంటున్నారు. భగవంతుడే ఆయనకు ముందు ప్రత్యక్షమయ్యి ఆయన తల మీద చెయ్యబెట్టి నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడిగే స్థాయిలో, భగవంతుడితోటి మాట్లాడేటువంటి స్థాయిలో ఉన్నా సరే ఆయన గురువు గారిని మర్చిపోలేదు. గురువు గారిని మర్చిపోయారు ఆయన. భగవంతుడు నరసింహదేవుడు నాకు దర్శనం ఇచ్చారు, నారాయణ దర్శనం వచ్చింది, గురువు అవసరం లేదు, సో కాబట్టి నేను డైరెక్ట్ గా ఈయనతోనే డీల్ చేసుకుంటాను, ఆయన అవసరం లేదు అని చెప్పని అనుకున్నారా ప్రహ్లాద్ మహారాజు? అనుకోలేదు. ఏం చెప్తున్నారు? ఇంకా తన గురువు గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏం చేశారంట ఆయన, నీ యొక్క తవభృత్య, నీ యొక్క భృత్యుడు, నీ యొక్క సేవకుడు అయినటువంటి నారదముని ఏం చేశారు? నేను అందరిలాగానే యొక్క భౌతిక ప్రపంచంలో యొక్క కోరికలు అనేటువంటి ఒక పెద్ద నుయ్యలో నేను పడిపోతూ ఉన్నాను. నేను సో ఇంకా కోరికల సాంగత్యంలో తీసుకుంటూ నేను ఇంకా దాంట్లో లోతుగా వెళ్ళిపోతూ ఉన్నాను, పడిపోతూ ఉన్నాను. అటువంటి సమయంలో మీ యొక్క సేవకుడు అయినటువంటి నారదముని నన్ను శిష్యుడి కింద స్వీకరించారు. ఆయన స్వీకరించి నన్ను యొక్క అంధకూపంలోంచి బయటపడేలాగా చేశారు. సో ఆ విధంగా చేసినటువంటి అంధకూపంలో బయటపడడమే కాదు, ఇప్పుడు మీకు దర్శనం కలిగేలాగా చేశారు. సో ఆ విధమైనటువంటి చక్కటి అవకాశం కలిగించినటువంటి నా యొక్క గురువు అయినటువంటి నారదముని నేను ఏ విధంగా మర్చిపోగలను? సో కాబట్టి నన్ను ఎప్పుడు కూడా మీ యొక్క గురువు మీ యొక్క శిష్యుడైనటువంటి, మీ యొక్క దాసుడైనటువంటి తవభృత్య సేవాం, మీ యొక్క దాసుడు విశుద్ధ భక్తుడైనటువంటి యొక్క నారదముని యొక్క సేవలో నేను ఏ విధంగా నెలకొనాలి, సో నెలకొనేటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పేసి చూడండి కోరుతున్నారు ప్రహ్లాద్ మహారాజ్. సో అక్కడ గురుగారు లేరు, గురుగారు ఉన్నారు, పక్కన ఉన్నారేమో, బట్ తెలియదు, ఉండుండొచ్చు, ఆయన కూడా ఉండుండొచ్చు. డైరెక్ట్ గా ఆయన భగవంతుడితో మాట్లాడుతున్నారు, డీలింగ్. అయినా సరే ఆయన నో, గురువుగారు ఉండాలి, మా గురువుగారి యొక్క సేవే నాకు కావాలి, సో ఆయన సేవ ద్వారానే. సో దీన్నే మనకి రామానుజ సాంప్రదాయంలో కూడాను ఒకటి ఏమంటారు అని అంటే కనుక గురువు ద్వారానే వెళ్ళడం అన్నమాట. గురువుని దాటి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయినా సరే మన అడ్రస్ ఏంటి, ఎవరు నువ్వు అని అడిగితే కనుక మనం ఏం చెప్పుకోవాలి? మనం ఎవరైనా సరే బయటకు వెళ్ళామనుకోండి, ఏమని అడుగుతారు? ఎవరు చిన్నపిల్లలు అనుకోండి, ఎవరు నువ్వు అని అడిగితే కనుక నేను పలానా వాళ్ళ అబ్బాయినండి, లేకపోతే కనుక మా అమ్మగారు పలానా ఆవిడండి అని చెప్పేసి అడ్రస్ చెప్తారు చిన్నపిల్లలు.
అలాగే మనం కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళామనుకోండి, సో మనకు కూడా అడ్రస్ ఉండాలి కదా. ఎవరు నువ్వు అని అడిగితే కనుక ఏం చెప్తాం మనం అక్కడ? మన అడ్రస్ ఏంటంటే కనుక ఫలానా గురు శిష్య సాంప్రదాయంలో ఫలానా గురువు గారి యొక్క శిష్యుడు నేను. అది మన కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఆయన ఏంటి మనకి తండ్రి, గురువు మనకి తండ్రి. సో మనకి జన్మనిచ్చిన తండ్రి కాకపోయినా సరే మనకి ఆయన యొక్క ఆధ్యాత్మికంగా ఆయన స్పిరిచువల్ ఫాదర్ అన్నమాట. సో గురువుకి అంతటి మహత్వం ఉందన్నమాట. ఏదో గురువు తీసుకున్నాను కాబట్టి నేను అయిపోయింది ఈ జన్మలోను, ఇది అయిపోతే కనుక ఆయనకి నాకు సంబంధం లేదు అనేది కాదు. ఒక్కసారి గురువుని తీసుకున్నాము అని అంటే కనుక అది జన్మ జన్మల యొక్క సంబంధం అన్నమాట. ఈవెన్ మనకి లిబరేషన్ అయిపోయి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? గురువు గారే, ఫలానా గురువు గారి యొక్క శిష్యుడు. అదే మన యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. సో అందుకే మనం ఏం చేయాలి? భగవంతుడే మనకి డైరెక్ట్ గా దర్శనం ఇచ్చినా సరే మనం భగవంతుడికి సేవ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు కూడా మన యొక్క దృష్టి అంతా ఎలా ఉండాలి? మా గురువు గారి ద్వారా నేను సేవ చేయాలి భగవంతుడికి. త్రూ మై గురు, మా యొక్క గురువు గారి ద్వారానే నేను సేవ చేయాలి. సో అనంత ఆళ్వార్ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనకి తెలుసు అన్నమాట. ఏం చేశారు ఆయన? అనంత ఆళ్వార్ గారు ఒకసారి పిలిచారనమాట. అనంత ఆళ్వార్ గారిని పాస్ట్ టైం వస్తుంది అనమాట. సో ఆయన ఏం చేస్తూ ఉంటాడు అని అంటే కనుక అనంత ఆళ్వార్ గారికి రామానుజాచార్యుల శిష్యుడు ఆయన. సో ఆయనకి ఇచ్చినటువంటి డ్యూటీ ఏంటి అని అంటే కనుక చక్కగా ఒక తోట రెడీ చేసి ఆ తోటలో ఏంటంటే కనుక పువ్వులు ఏవైతే కనుక మొగ్గలుగా ఉన్నప్పుడే, ఎందుకంటే కనుక మొగ్గలు నుంచి పువ్వులు వికసిస్తుంటే కనుక పువ్వులు అవుతున్నప్పుడే వాటి యొక్క పరిమళం చక్కగా వస్తుంది అనమాట. ఒక్కసారి పువ్వులు విడుచుకున్నాయి అని అంటే కనుక వాటి యొక్క పరిమళం ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటి, సేవ ఏమిటి? రామానుజాచార్యులు ఇచ్చినటువంటి సేవ ఏంటంటే కనుక చక్కగా తోట పెంచడము, ఆ తోటలో ఉన్నటువంటి పువ్వులు మొగ్గల నుంచి పువ్వులు అవ్వడానికి ముందే వాటిని దండ కింద కట్టి ఎవరికి? వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. అది ఆయన యొక్క డ్యూటీ అన్నమాట. సో ఒకసారి ఏమవుతుంది, పూజారిని పిలుస్తారనమాట వెంకటేశ్వర స్వామి. సో అనంతరాన్ని పిలుచుకుని రావయ్యా నువ్వు అని చెప్పి చెప్తారనమాట. సో పూజారి వెళ్ళి అనంతరావు గారిని, రండి స్వామి మమ్మల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని ఏదో మాట్లాడాలంట అని చెప్తారనమాట. సో అప్పుడు అనంతరావు గారు అంటారు, నేను రాను, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను, తర్వాత కాసేపు నాకు వస్తానని చెప్పి స్వామికి అంటారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన గురుగారు ఇచ్చిన డ్యూటీ ఉంది కదా, సో ఆ పువ్వులన్నీ కూడా కట్టేసి ఆయన ఆ పువ్వులన్నీ తీసుకుని వెళ్తారనమాట స్వామి దగ్గరికి. వెళ్తే కనుక అప్పుడు స్వామి ఆయనతో కోపడతారు, నేను రమ్మన్నప్పుడు నువ్వు రాలేదు కానీ ఇప్పుడు పువ్వులు తీసుకుని వచ్చావు, సో నాకు ఈ దండలు మాలలు ఏం అవసరం లేదు నువ్వు పెట్టినటువంటివి అని చెప్పని అంటారనమాట. అప్పుడు అనంతాల వారు ఒకటే మాట చెప్తారు, నేను మీకోసం సేవ చేయట్లేదు, మా గురుగారు చెప్పారు కాబట్టి, మా గురుగారు చెప్పినటువంటి బాధ్యత ఏమిటి? మొగ్గలు పువ్వులు అయ్యే లోపల మాలలు కట్టి మీకు సమర్పించమన్నారు కాబట్టి, మా గురువు గారు చెప్పారు కాబట్టి నేను మీకు సేవ చేస్తున్నాను, నేను మిమ్మల్ని చూసి ఏమీ సేవ చేయట్లేదు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ విధంగా గురు భక్తి అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఎన్నో లీలలు జరిగినాయి ఆ తర్వాత. అదేంటంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం అటువంటిది అనమాట. సో అలాగని చెప్పేసి స్వామిని తక్కువ చేయాలి అని కాదు, బట్ ఏంటంటే కనుక ఆ యొక్క సంబంధం ఏంటంటే కనుక చాలా తీయటి సంబంధం అనమాట భగవంతుడికి భక్తుడికి మధ్యలో. కానీ ఎంత తీయటి సంబంధం ఉన్నా సరే అందులో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? గురువు ద్వారానే వెళ్ళాలి, త్రూ ప్రాపర్ ఛానల్. సో ఏదైనా సరే మనం అది ఎక్కడైనా సరే బయట కూడా మనం పాటిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా సరే కావాలనుకోండి, చిన్నపిల్లలకి తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్ గా వెళ్ళేడితే కనుక రాదు. అప్పుడు ఏం చేస్తారు? ముందు అప్లికేషన్ అమ్మ దగ్గర పెడతారు అప్లికేషన్. సో అమ్మ ఏం చేస్తుంది? ఓకే నేను చెప్తానులే నాన్నగారికి ఏదో టైంలో అని చెప్పి చెప్తుంది. సో చెప్పిన తర్వాత మెల్లగా నాన్నగారి యొక్క మూడ్ ఎప్పుడు బాగుందో చూసి, ఏమండి వాడికి ఏదో ఇది కావాలంటున్నాడు, ఏదో బాగుంటుందంట, ఏదో చూడండి అన్న కొని పెడితే బాగుంటుంది అంటే కనుక అప్పుడు ఏమవుతుంది? ప్రాపర్ ఛానల్ వచ్చింది కదా, వెంటనే శాంక్షన్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్ గా వాడు వెళ్ళి అడిగితే కనుక ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం, అది ఇది అక్కర్లేదు వద్దు అని అంటారు. సో అదే అమ్మ ద్వారా వెళ్తే కనుక ఏమైపోతుంది? వెంటనే శాంక్షన్ అయిపోతుంది, అది ఎటువంటి కష్టం లేకుండా. సో ఇది త్రూ ప్రాపర్ ఛానల్ అనమాట. సో అలాగే మనం కూడా మనకి భగవంతుడితోటి మనకి డైరెక్ట్ గా మాట్లాడేంత చనువు ఉన్నా సరే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? గురువు ద్వారానే. గురువే మనకి కేర్ ఆఫ్ అడ్రస్.
ఇక్కడే కాదు, భౌతిక ప్రపంచంలోనే కదా, ఆధ్యాత్మిక ప్రపంచంలోనే గురువు మనకి కేర్ ఆఫ్ అడ్రస్. గురువు తీసుకున్నాము అంటే కానీ ఏదో ఈ లైఫ్ అయిపోయిన తర్వాత అయిపోయిందని కాదు. సో గురువు యొక్క బాధ్యత ఎంత పెద్ద బాధ్యత అంటే కనుక, సో మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో రాశారు ఏంటంటే కనుక, ఆ యొక్క శిష్యులందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళేదాకా కూడా గురువు గారు ఇక్కడే ఉంటారు. భౌతిక ప్రపంచంలోనే ఉండి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత గురువుకు ఉందన్నమాట. సో అందుకే గురువు అంటే కనుక సామాన్యుడు కాదు, ఆయన ఎంతో చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారనమాట మన కోసం. సో అటువంటి గురువు గారి కోసము మనం ఏం చేసినా సరే తక్కువే అన్నమాట. సో మనకి ఏంటంటే కనుక ఆధ్యాత్మికంగా మనకి ఒక స్థాయిని తీసుకొచ్చారు, భగవంతుడితోటి మనకి సంబంధాన్ని ఏర్పరిచారు ఆయన. సో తీసుకెళ్లేటువంటి బాధ్యతని ఆయన నెత్తి మీద వేసుకున్నారు ఆయన. సో ఎవరు వేసుకుంటారు మనల్ని? సో ఎవరు వేసుకోరు అలా. కానీ గురువు ఆ యొక్క భగవంతుడి యొక్క సేవ కోసం అని చెప్పేసి ఎంతో కష్టాలకు ఓర్చైనా సరే గురువు గారు ఏం చేశారు, మనకి ఆ యొక్క సంబంధం అనేటువంటిది ఏర్పరిచారు. అందుకే మనకి గురువు ఎలా ఉండాలి? లైఫ్ అండ్ సోల్ అన్నమాట. సో కాబట్టి ఏం చేశారు, అందుకే గురుకృష్ణ ప్రసాదపై భక్తుల తభిచ యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. సో అందుకే మనం ఎప్పుడు కూడా గురువుని సేవించడానికి, మొట్టమొదటి సేవించడానికి మనము రెడీగా ఉండాలన్నమాట. సో అందుకే అదే విధంగా కూడా సోహం కథం వృషిచే తవ భృత్య సేవ, ప్రహ్లాద్ మహారాజ్ ఇదే వైష్ణవిక సిద్ధాంతం అన్నమాట. ఇదే మాయవాద సిద్ధాంతం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే కనుక, సో గురువుని వాళ్ళు సేవిస్తారు, కానీ ఏంటంటే కనుక గురువు పైకి వెళ్ళిపోతాడు. ఆయన కొన్నాళ్ళకి నేను గురువు యొక్క స్థాయిని నేను తీసేసుకుంటాను. ఆయన ఏం చేస్తాడు, భగవంతుడిలో కలిసిపోతాడు. ఆయన కొన్నాళ్ళకి ఆయన భగవంతుడు అయిపోతాడు. అప్పుడు ఆ గురువు యొక్క స్థానాన్ని నేను తీసుకుంటాను. మళ్ళీ నా శిష్యులు ఏమనుకుంటారు, గురువు గారు వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఆ స్థానాన్ని నేను తీసుకుంటాను అని అనుకుంటారు అనమాట. అంటే గురువుని లెక్క చేయరు అనమాట. కానీ ఏంటంటే కనుక ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో అయితే కనుక గురువే మనకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పటికీ పర్మనెంట్ కరెక్షన్ ఎలా అంటే కనుక గురువు ద్వారానే, భగవంతుడితో అయినా సరే. సో ఇంకా 29వ శ్లోకంలో ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ యొక్క శ్లోకంలో సో నారద ముని చెప్పినటువంటి యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిజం చేశారు అని చెప్తున్నారు. ఏం చెప్పారో చూద్దాం. మత్ప్రాణ రక్షణమనంత పితుర్వదశ్య మన్యే స్వృభృత్య ఋషవాక్యమృతం విదాతుం ఖడ్గం ప్రగృహ్య యదవోచద సద్విధిత్సు స్వామీశ్వరో మద పరోపతుకం హరామి. లక్ష్మీదేవి మాతాజీ మీరు చదివేశారు కదా, ఓకే. సో లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత హైమా భువనగిరి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హే ప్రభు, అనంత దివ్య గుణనిధి, నీవు నా తండ్రి అగు హిరణ్యకశిపుని వధించి అతని ఖడ్గమ్ము నుండి నన్ను కాపాడితివి. నేను గాక వేరొక పరమ నియామకుడున్నచో వాడు నిన్ను రక్షించుగాక. నేనిప్పుడే నీ శిరమును ఖండించి వేయుదును అని అతడు క్రోధముతో పలికి ఉండెను. కనుక నీ భక్తుని వాక్కులను నిజము చేయుటకే నన్ను రక్షించుట, దానవు నీ దునుమాడుట ఎను కార్యములను చేసితువని నేను తలంచుచున్నాను. దానికి వేరొక కారణము లేదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరకృష్ణ ప్రభుజీ భాష్యం. భగవద్గీత 9.29 నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉండెను. నమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. దేవదేవుడు నిస్సందేహముగా సమదర్శి, అతనికి శత్రుమిత్రులు లేరు. కానీ తన నుండి ఎవడేని వరమును బడయగొరినచో అతడు మహదానందముతో దానిని అనుగ్రహించును. సమదర్శి అయిన భగవానుడు ఎల్లరి కోరికలను తీర్చువాడైనందున జీవుల ఉచ్చ నీచ స్థితులకు వారి కోరికలే కారణమై ఉన్నవి. హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని లక్షణమును కూడా ఆ దేవదేవుని నియమమునే అనుసరించి జరిగిన. ప్రహ్లాదుని తల్లియగు కయాదువు హిరణ్యకశిపుని భార్య. నారదముని రక్షణలో ఉన్నప్పుడు తన పుత్రునికి శత్రువు నుండి రక్షణమును కోరగా ఆ దేవర్షి దానిని అనుగ్రహించను. ఆ పిల్లవాడు సదా శత్రుహస్తముల నుండి కాపాడబడునని అతడు పూర్తి ఆశ్వాసము నొసగెను. కనుకనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధింపనున్న సమయమున భగవద్గీత యందలి తన వచనమును కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అనే నిలబెట్టుకొనుటకు, నారదముని వాక్కును నిజము చేయుటకు భగవానుడు ఆ బాల భక్తుని రక్షించను. భగవంతుడు ఒకే కార్యంతో అనేక ప్రయోజనములను పూర్తి చేయగలడు.
కనుకనే భక్తుని సత్యసంధతను, భగవంతుని నీతిని నిరూపణము చేయుటకు హిరణ్యకశిపుని వధ మరియు ప్రహ్లాదుని రక్షణము ఏకకాలమున జరిగినవి. భగవంతుడు కేవలము తన భక్తుల కోరికలను తీర్చుటకే పనిచేయను, లేనిచో అతడు చేయవలసినదేదియును లేదు. నా తస్య కార్యం కరణం చ విద్యతే. భగవంతుడు తానే స్వయంగా చేయవలసినది ఏదియును లేదు అని వేదవాక్యము నిరూపణము చేయుచున్నది. ఏలయనగా సమస్తము అతని వివిధ శక్తుల ద్వారానే సుసంపన్నమగుచుండును. వరస్య శక్తిర్వివైధేవ శ్రూయతే. భగవంతునికి గల నానా ప్రకారములకు శక్తుల ద్వారానే సమస్తము వనగూడుచుండును. కనుకనే అతడు స్వయముగా ఏదైనా కార్యమును అనరించినప్పుడు అది కేవలము భక్తులను సంతృప్తిపరచుట కొరకే అయి ఉండును. భక్తిభావ సమన్వితుడైన సేవకుని ఎడ అమితానుగ్రహము చూపువాడైనందునే అతడు భక్తవత్సలుడని తెలియబడును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఆయన? నారద ముని ఇచ్చినటువంటి మాటని నిజం చేయటం కోసమే మీరు నన్ను రక్షించారు. ఏంటి నారద ముని ఏం మాట ఇచ్చారు ప్రహ్లాద్ మహారాజ్కి అని అంటే కనుక, యాక్చువల్ గా నారద ముని ప్రహ్లాద్ మహారాజ్కి మాట ఇవ్వలేదు. నారద ముని ప్రహ్లాద్ మహారాజ్ తల్లి అయినటువంటి కయాదికి మాట ఇచ్చారు. ఎప్పుడైతే కనుక ఇంద్రుడు కయాదిని బంధించి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ చాలా భయభీతురాలు అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత నారదముని ఇంద్రుడి యొక్క చెర నుంచి ఆవిడని విడిపించినప్పుడు అప్పుడు వెంటనే ఆవిడ నారదముని అడుగుతుంది అనమాట, నా పిల్లవాడికి శత్రువు నుంచి నాకు రక్షణ కల్పించండి, పిల్లవాడికి శత్రువు నుంచి రక్షణ కల్పించండి అంటే కనుక అప్పుడు నారదముని చెప్తారు, అనుగ్రహించారు అనమాట. సో ఈ పిల్లవాడు ఎప్పుడు కూడా శత్రు హస్తాల నుంచి కాపాడబడతాడు అని చెప్పి ఆయన ఆశ్వాసన ఇచ్చారనమాట. ఆశ్వాసన ఇచ్చిన తర్వాత ఇంకా కయాదు ఏమైపోయింది, ఆవిడ ఇంకా రిలాక్స్ అయిపోయింది. ఆశ్వాసన ఎప్పుడు అని అంటే కనుక యాక్చువల్ గా ఆవిడ కయాదు ఏమనుకుంది, కడుపులో ఉన్నంత వరకు కూడా రక్షణ కలిగించాలి అని చెప్పి ఆవిడ అంది అనమాట. కానీ నారదముని ఎలా ఇచ్చారు, ఆయనకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అనమాట. సో అది ఆయన ఆశ్వాసన ఇచ్చేసారు. సో ఎప్పుడైతే కనుక ఆ ప్రొటెక్షన్ ఇచ్చారో, నారదముని ఇచ్చినటువంటి ఆ యొక్క మాటని నిలబెట్టడం కోసమే స్వామి ఏం చేశారు, ఎన్ని రకాలుగా హిరణ్యకశిపుడు చంపాలి అని చెప్పేసి పెద్ద పెద్ద కొండల మంచి తోసేసి, సముద్రాల్లో పడవేసి, బండరాళ్ళు వేసేసి, అగ్నిలో వేసేసి, మంటల్లో వేసేసి, ఏనుగుల చేత తొక్కించి ఎన్ని రకాలుగా చంపించాలి అని చెప్పి ప్రయత్నించినా సరే నారదముని మాట ఇచ్చారు కదా శత్రువు నుంచి రక్షింపబడతారు అని చెప్పేసి, ఆ మాటను నిలబెట్టు కోసం స్వామి ఏం చేశారు, ఆయన్ని ప్రహ్లాదుని ఎప్పటికి కూడా రక్షించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎవరి వల్ల కూడా చావట్లేదు, నేనే చంపుతాను అని చెప్పి కత్తి తీసుకుని, ఎక్కడున్నాడు నీ భగవంతుడు, కుడి చేతిలో కత్తి, ఎడం చేతిలో ఎక్కడున్నాడు నీ యొక్క నారాయణుడు, ఎక్కడున్నాడు, ఇందులో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు చూపించి చెప్పి సమ్మానం కొడితే కనుక వెంటనే ఎక్కడ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు చంపేస్తాడేమో అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో స్వామి వెంటనే ఏం చేశారు, ఆ యొక్క స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని చంపేశారనమాట. సో అంటే ఇక్కడ నారదముని ఇచ్చినటువంటి మాటకి ఆయన అంత విలువ ఇవ్వడం జరిగింది అనమాట. ఆయన రక్షణ ఇచ్చారు కదా, సో అందుకే భక్తులు ఏదైనా సరే ఆశ్వాసన ఇచ్చారనుకోండి, శుద్ధ భక్తులు అంతే వీఆర్ షూర్ అనమాట. భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వరం కంటే కూడా భక్తుల దగ్గర నుంచి వచ్చేటువంటి వరం ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అందుకే స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో, కంతయ్య ప్రతిజానితి నమే భక్త్యా నశ్యతి. అర్జున, నువ్వు ప్రపంచానికి అంతటికీ కూడా చాటి చెప్పు. ఏం చాటి చెప్పాలి, నా యొక్క భక్తులు ఎప్పటికీ కూడా నశింపరు. సో కావాలంటే భగవంతుడు ఆయనే చెప్పొచ్చు, భక్తులు నా భక్తులు ఎప్పుడు నశింపరు అని చెప్పేసి. కానీ అర్జునుడి ద్వారా చెప్తున్నారు అంటే కనుక ఆయన భక్తుల మాటల్ని ఎప్పుడు ఆయన నిజం చేస్తారు, ఆ మాటలు ఎప్పుడు కూడా అసత్యాలు అవ్వవు అనమాట. సో అదేవిధంగా నారదముని ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశ్వాసన, శత్రువు నుంచి ప్రహ్లాదుడు రక్షింపబడతాడు అనేటువంటి ఆ యొక్క వరం ఇచ్చారు, అభయం ఇచ్చారు. కాబట్టి దాన్ని నిజం చేయడానికి స్వామి ఏం చేశారు, శాయశక్తులు ఆయన ప్రయత్నించారు. అదే విధంగా కూడాను బ్రహ్మదేవుడు కూడా వరం ఇచ్చారు హిరణ్యకశిపుడికి. ఎలాగా, రకరకాల పర్మిటేషన్ కాంబినేషన్ లో, గాల్లో గాని, నేల మీద గాని, ఇంటి బయట గాని, లోపల గాని, పగలు గాని, రాత్రి గాని, ఆయుధం చేత గాని, తడిగా ఉన్న వస్తువుల చేత గాని, వేడిగా ఉన్న వస్తువుల చేత గాని, మనుషుల చేత గాని, క్రిమి కీటకాల చేత గాని, పాముల చేత గాని, సో దేవతల చేత గాని, ఆయుధాల చేత గాని, లేకపోతే కనుక రాళ్ల చేత గాని, ఎలాగా అని చెప్పి రకరకాలుగా ఆయన బతికి ఉన్నటువంటి జీవం ఉన్నటువంటి వస్తువులతో గాని, జీవం లేనటువంటి వస్తువులతో గాని నేను చంపబడకూడదు అని చెప్పి ఎప్పుడైతే కనుక హిరణ్యకశిపుడు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు వరమిస్తే కనుక బ్రహ్మగారు చెప్పినటువంటి ప్రతి కండిషను కూడా
ఆయన తేడా రాకుండా, తేడా జరగకుండా ఆ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా ఏం చేశారు, హిరణ్యకశిపుణ్ణి స్వామి నాశనం చేశారనమాట. అందుకే సో భక్తులు ఇచ్చేటువంటి మాటకి స్వామి అంతటి విలువిస్తారనమాట. అదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే కనుక ఆయనకి ఏమీ కూడా స్వయంగా చేయాల్సినటువంటి పని ఏది కూడా ఉండదు. కానీ ఏమవుతుంది, భక్తుల కోసం ఆయన స్వయంగా వచ్చి పని చేస్తారు. ఆయనకి శక్తులని ఇప్పుడే చెప్పుకున్నాం, సమూహం సర్వభూతేషు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఆయన అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి అవసరాలని కూడా ఆయన తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడు, ఆయన పక్క పర్సనల్ గా తీర్చాల్సిన అవసరం లేదు. ఆయనకి శక్తుల ద్వారా అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఆటోమేటిక్ గా. వినాశ శక్తి వివిధ శ్రూయతే, అవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. జీవులందరికీ కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళ యొక్క కర్మలను బట్టి ఏమేమి రావాలో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా అవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు. కానీ ఆయనకి భక్తులు ఉంటే కనుక మాత్రం ఏం చేస్తాడు, ఆయన సొంతంగా ఆయన చేతులతో ఆయనే చేస్తాడు. ఎలా అయితే కనుక ఒక రాజుగారు ఉన్నారు అనుకోండి, సో మిగతా వాళ్ళందరికీ కూడా వేరే వాళ్ళ చేత అన్ని కూడా పని చేపిస్తాడు. అదే తన సొంత కొడుకు అనుకోండి, ఏం చేస్తాడు, ఆయన అన్నం కలిపి నోట్లో పెడతాడు, లేకపోతే ఆయన ఎత్తుకుంటాడు, లేకపోతే భుజాల మీద ఎక్కి మోస్తాడు. ఆయన మోసేటువంటి పలకిలో మోసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా సరే ఏం చేస్తాడు, ఆ పిల్లవాడికి ఆయన గుర్రం కింద అయిపోతాడు. ఒక్కొక్కసారి గుర్రం కింద అయిపోయి ఆ చిన్న పిల్లవాడిని నన్ను ఎక్కరా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరో ఉన్నారంట. సో అందరికీ కూడా ఆర్డర్లు ఇస్తాడు ఆయన. కానీ ఒకసారి ఆయన పిఏ గారు కొంచెం డోర్ ఓపెన్ చేసి చూసారంట ఆయన పర్సనల్ లో ఆయన పిల్లలతోటి ఎలా ఉంటున్నారు అంటే కనుక ఆయన చాలా బయట చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆయన అందరూ ఆయన ముందు నిలబడడానికి భయపడిపోతారు. అటువంటి వ్యక్తి ఏమయ్యాడంట, వాళ్ళ మనవుణ్ణి గుర్రం కింద అయ్యి వాళ్ళ మనవుణ్ణి భుజం వీపు మీద ఎక్కించుకుని నడుస్తున్నాడంట. సో అలాగా స్వామి కూడా ఏంటంటే కనుక మిగతా వాళ్ళందరికీ ఆయన ఎంత శక్తిమంతుడైనా సరే వాళ్ళ భక్తుల దగ్గరికి వచ్చేసరికి ఆయనే సొంతంగా తానే చేసి పెట్టాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన నరసింహ భగవాన్ కూడా అదే చేస్తున్నారు. కావాలంటే కనుక హిరణ్యకశిపుణ్ణి చంపాలి అని అంటే కనుక ఆయనకి పెద్ద పనేం కాదు. ఏదో ఒక రకమైనటువంటి చీమనో దోమనో సగం ప్రాణం ఉన్నదాన్నో ఏదో ఒకటి చేసి పంపించి ఒక క్షణంలో చంపేయచ్చు. ఆయన హృదయంలోనే ఉన్నారు కదా. కావాలంటే కనుక ఆయన యొక్క హార్ట్ ని కావాలంటే కనుక స్టాప్ చేసేసి ఫంక్షన్ ని ఒక్క నిమిషంలో చంపేయచ్చు. ఆయనకి అవన్నీ కూడా పెద్ద పనులేం కాదు అవన్నీ కూడా. కానీ ఏంటంటే కనుక అక్కడ ఆయన పర్సనల్ గా స్వయంగా వచ్చి ప్రహ్లాదుడిని రక్షించాలి, నేనే రక్షించాలి అని. అంతకుముందు రక్షించారు ఆయన, బట్ ఈసారి మాత్రం నేనే పర్సనల్ గా రక్షించాలి అనేటువంటి భావనతోటి వచ్చి ప్రహ్లాదుని రక్షించాలంటే ఏం చేయాలి, హిరణ్యకశిపుని సంహరించాలి. సో కాబట్టి హిరణ్యకశిపుని ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని కూడా కలిసేలాగా ఆయన్ని సంహరించి అప్పుడు ప్రహ్లాదుని ఆయన స్వయంగా రక్షించారనమాట. సో అందుకే స్వామి ఎలా ఉంటుంది, ఆయన యొక్క భక్తిభావ సమన్వితుడైనటువంటి సేవకుడి పట్ల ఆయన అమితమైనటువంటి అనురాగాన్ని ఆయన చూపిస్తారు. సమూహం సర్వభూతేషు శ్లోకంలో అదే వస్తుంది. ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఎవరైతే కనుక నాకు భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను అంటే కనుక స్వామి యొక్క రెసిప్రొకేషన్ ఏ విధంగా ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నారు, భక్తవత్సల అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే భక్తుల పట్ల ఆయన అంతలాగనమాట. వాళ్ళకి ఏం కావాలన్నా సరే వాళ్ళకి కావాలంటే కనుక ఆయన సేవకుడు అయిపోవడానికి కూడా రెడీ అనమాట. అలా అయితే కనుక అర్జునుడి యొక్క రథాన్ని ఆయనే నడిపారు. ఎందుకు ఆయన ఆ ఫేమస్ అయ్యాడు, ఆయన పార్థసారథి. సో అంటే భక్తుల కోసం ఏమైనా సరే ఆయన చేయడానికి సిద్ధమైపోతారు అనమాట. సో ఇది నేర్చుకుందండి ఈరోజు. సో మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. సో రేపు మనకి ఆదివారము సాయంత్రం మనకి సెషన్ ఉండదు. సో రేపు ఏకాదశి సెషన్ ఉంటుంది. ఒకసారి టైం కన్ఫర్మ్ చేస్తాను.